లక్ష్మి. ఈరోజు మనము స్టోర్ ప్రొసీజర్స్ గురించి చూద్దాం. స్టోర్ ప్రొసీజర్స్లో ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఇన్పుట్ పారామీటర్స్ పంపించిన ద్వారా ఎలా చేస్తామని చూసాం. ఇప్పుడు మనము కొన్ని అవుట్పుట్ పారామీటర్స్తో కూడా ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. దానికి క్రియేట్ ప్రొసీజర్ ఫోర్ ప్రొసీజర్ 5 అని ఇస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. దానికి నేను ఇన్పుట్ పారామీటర్స్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. ఇన్పుట్ పారామీటర్స్ @p1 int, @p2 int. అది వచ్చి అవుట్ అని డిక్లేర్ చేస్తున్నాను. అంటే ఇక్కడ p2 అనే వేరియబుల్ వచ్చి అవుట్పుట్ పారామీటర్ అవుతుంది. దీనికి నేను ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. సెలెక్ట్ @p2 ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ where DEPT ID ఈక్వల్ టు @p1. నేను ఏదైతే పాస్ చేస్తానో ఆ వాల్యూ యొక్క డిపార్ట్మెంట్, ఎన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మనకి తెలుస్తుంది అన్నమాట. అండ్ దెన్ ఇట్స్ గో. ఇప్పుడు ఇది మనము క్రియేట్ చేసాము. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసుకున్నాము, క్రియేట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఏమవుతుంది అంటే దీన్ని ఇప్పుడు మనము ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. p3 అనే వేరియబుల్ ఆఫ్ టైప్ int. దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ 5, నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్ @p1 ఈక్వల్ టు 3 అని పాస్ చేస్తున్నాను. మళ్ళీ @p2 ఈక్వల్ టు @p3. ఇక్కడ అవుట్ అని డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను సెలెక్ట్ @p3 సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ p3 వేరియబుల్లో వచ్చి మనకి ఏదైతే వేరియబుల్ పాస్ అవుతుందో @p2లో ఇప్పుడు మనకి p2లో కౌంట్ ఉంది. ఆ కౌంట్ వచ్చి p3లోకి అసైన్ అవుతుంది. అసైన్ అయ్యి మనకి అది అవుట్పుట్గా వస్తుంది. మళ్ళీ సెలెక్ట్ p3 అంటే మనకి ఇక్కడ ఏదైతే p3లో వాల్యూ ఉంటుందో అది అవుట్పుట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, డిపార్ట్మెంట్ ఐడి అంటే p1 డిపార్ట్మెంట్ ఐడి, p3లో టూ ఎంప్లాయీస్ ఉన్నారనమాట. దాంట్లో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ చూడండి, ఇప్పుడు 3తో 1 2 ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి 3తో 2 మెంబర్స్ ఉన్నారు కనుక మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 2 వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు మనకి కౌంట్ వచ్చి డిపార్ట్మెంట్ ఐడి 3తో ఎంతమంది ఉన్నారంటే కౌంట్ 2 వచ్చింది అవుట్పుట్. అది p3 వేరియబుల్లో డిజైన్. ఇక్కడ కానీ మనం అవుట్ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు చూడండి దీని అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి 2 వచ్చింది. అదే ఇక్కడ అవుట్పుట్ అనే వేరియబుల్ అసైన్ చేయకపోతే మనకి ఏమొస్తుందంటే నల్ వస్తుంది. చూడండి, నల్ అని అది వాల్యూ నల్ తీసేసుకుంటుంది, మనకి అవుట్పుట్ చూపించదు. అదే అందుకు మనం ఇక్కడ అవుట్ అని డిక్లేర్ చేస్తేనే మనకి అది అవుట్పుట్ వేరియబుల్గా అయ్యి మనకి అది అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఇది మనము ఎలా ప్రొసీజర్ని క్రియేట్ చేసుకుంటాము, అవుట్పుట్ పారామీటర్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది చూసాం. ఇలాగే మనం కొన్ని సిస్టమ్ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్స్ గురించి చూస్తాం. అది ఎలాగా అంటే ఇప్పుడు sp_, ఒక హెల్ప్
అనే ఒక స్టోర్ ప్రొసీజర్ ఉంది, సిస్టమ్ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్. దానికి మనము ఇప్పుడు చూడండి SP_HN ఇచ్చి నాకు ప్రొసీజర్ 5 యొక్క దాని గురించి కావాలి అనుకుంటే ప్రొసీజర్ నేమ్ SP_HELP ప్రొసీజర్ 5 పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మనకి ఏమొస్తుంది. ఇక్కడ దాని యొక్క హెల్ప్, దాని ప్రొసీజర్స్ యొక్క ఈ ప్రొసీజర్లో ఏమేమి ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉన్నాయి, టేబుల్స్, వ్యూస్, ట్రిగ్గర్స్ అని అన్ని టైప్ వస్తుంది చూడండి. మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయని వస్తుంది, దాని డీటెయిల్స్ వచ్చింది, ఎప్పుడు క్రియేట్ చేసామని వచ్చింది, ఏ డేటాబేస్ ఓనర్లో నుంచి వచ్చింది, స్టోర్ ప్రొసీజర్ టైప్ ఏ టైప్ అనేది వచ్చింది. ఇవి మనకి డీటెయిల్స్ ఇస్తుంది. SP_HELP అనేది సిస్టమ్ డిఫైన్డ్ వన్ ఆఫ్ ద స్టోర్ ప్రొసీజర్. ఇంకోటి ఏంటంటే SP_HELP టెక్స్ట్. ప్రొసీజర్ 5. ఓకే, ఇది ఏం చేస్తుందంటే చూడండి మనకి దీంట్లో టెక్స్ట్ అంతా మనకి చూడండి మనం ఏమేం రాసామో దాని లోపల అనేది అంతా మనకి దీని యొక్క ఇంటర్నల్ ప్రొసీజర్ యొక్క టెక్స్ట్ వస్తుంది. SP_HELP టెక్స్ట్ ఇది ఒక సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్. మళ్ళా ఇంకొకటి ఏంటంటే SP_DEPENDS. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే చూడండి సెలెక్ట్ చేసుకొని మనం ఆ పర్టికులర్ ప్రొసీజర్లో ఏమేం డిపెండెన్సీస్ అంటే మనకి ఇప్పుడు చూడండి దీంట్లో వచ్చి ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్ యూజర్ టైప్ టేబుల్ యూస్ చేసుకుంది, దాంట్లో కాలమ్ డిపార్ట్మెంట్ ఐడి యూస్ చేసుకుంది అండ్ సెలెక్టెడ్. ఇవన్నీ డిపెండెన్సీస్. ఈ ప్రొసీజర్ దేని మీద డిపెండ్ అయింది, ఏమేం టేబుల్స్ మీద డిపెండ్ అయింది, ఏమేం కాలమ్స్ మీద డిపెండ్ అయింది, దాని గురించి అంతా దీని గురించి వస్తుంది అనమాట. ఇది మనకి ఒక వన్ ఆఫ్ ద స్టోర్ ప్రొసీజర్. ఇది మనం ఈరోజు చూసాం. ఏమేమి చూసాము, ప్రొసీజర్ క్రియేట్ చేసేది చూసాము, అవుట్పుట్ పారామీటర్స్తో ఎలా క్రియేట్ చేసాము, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా అవుట్పుట్ పారామీటర్స్ పాస్ చేయాలి, దాన్ని రిట్రీవ్ చేయాలి. అది మళ్ళీ కొన్ని సిస్టమ్ డిఫైన్డ్ సమ్ ఆఫ్ ద కొన్ని ఇంపార్టెంట్ సిస్టమ్ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్స్ చూసాం. ఇవి ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.